సుప్రీంకోర్టు వర్సెస్ రాష్ట్రపతిగా వివాదం కొనసాగుతోంది. చట్టసభలో ఆమోదించే బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని రాష్ట్రపతి గవర్నర్లకు ధర్మాసనం ఆదేశించిన నాటి నుంచి ఈ రగడ కంటిన్యూ అవుతోంది. రాజ్యాంగపరమైన సందేహాలను లేవనెత్తుతూ రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ ఫక్తు రాజకీయ వివాదమేనంటూ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, రాజ్యాంగం ప్రకారం వీరిలో ఎవరు సుప్రీం అన్న అత్యంత కీలకమైన అంశంపై ఆ రెండు వ్యవస్థల నడుమ కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న పెను వివాదం ముదిరి పాకన పడింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి సారథ్యంలోని 5 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ కేసులోనైనా సరే సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు అవసరమైన అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి తీరతామని కుండబద్దలు కొట్టింది. అందుకోసం అవసరమైతే ప్రస్తుత చట్టాల్లోని లోపాలను బేఖాతరు చేయాల్సి వచ్చినా ఏ మాత్రము వెనకాడబోమని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు స్వయాన రాజ్యాంగమే కట్టబెట్టిన అసాధారణమైన విచక్షణ అధికారముందని తేల్చి చెప్పింది. అంతేగాక అత్యున్నత న్యాయస్థానానికి దఖలు పడ్డ న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని చారిత్రాత్మకమైన మినర్వా మిల్స్ కేసును ఊటంకిస్తూ గుర్తు చేసింది. అసెంబ్లీలో ఆమోదించే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్లతో పాటు ఏకంగా రాష్ట్రపతికి కూడా 3 నెలల గడువు విధిస్తూ సిజేఐ ధర్మాసనం ఇటీవల వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీనిపై కీలక రాజ్యాంగపరమైన సందేహాలు లేవనెత్తుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా సుప్రీంకోర్టుకే లేఖ రాయడం మరింత సంచలనాత్మకంగా మారింది. రాజ్యాంగపరమైనవంటూ ఈ విషయమై రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలు వాస్తవానికి రాజకీయ పరమైనవేనని తాజాగా ధర్మాసనం తేల్చేసింది. అయినా సరే రాష్ట్రపతి లేవనెత్తిన రాజ్యాంగపరమైన ప్రశ్నలకు సమాధానం నిరాకరించజాలమని పేర్కొంది సుప్రీంకోర్టు. సిజేఐ ధర్మాసనం ఎదుట మంగళవారం 6వ రోజు కూడా ఈ అంశంపై విచారణ కొనసాగింది. రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలు రాజ్యాంగ సమీక్షకు అతీతమని కేంద్రం భావిస్తోందంటూ తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి మండిపడ్డారు. అలా బిల్లులను ఆపేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు ఎలాంటి స్వాతంత్ర అధికారాలు లేవని వాదించారు. దాన్ని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా తప్పుపట్టారు. అలాంటి కేసులనే వాదనలకు ఆధారంగా చూపదరిస్తే మేం కూడా లిఖితపూర్వకంగా సమాధానం సమర్పించాల్సి వస్తుందన్నారు. దీంతో సిజేఐ కల్పించుకుని వాతావరణాన్ని చల్లబర్చే ప్రయత్నం చేశారు. వాదనలను రాజ్యాంగపరమైన అంశాలపైకి మళ్లించారు. దీంతో విచారణ నేడు కూడా కొనసాగనుంది.